హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకొకటి, చాలామందికి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ 1-2 సెమిస్టర్ రాస్తున్న వాళ్ళు R20 వాళ్ళకి ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. కంపల్సరీ మన ఛానల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోని పాస్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి, మీకున్నటువంటి ODE మీన్స్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లాప్లాస్, వెక్టర్ క్యాలిక్యులస్, వెక్టర్ ఇంటిగ్రేషన్, ఈ 5 యూనిట్స్ అనేవి 2 years బ్యాకే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవి చూస్తే మీరు పక్కా పాస్, నో డౌట్. ఈ వీడియో మెయిన్ ఏంటంటే ఫ్యూచర్ రేపు నెక్స్ట్ మంత్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో మనం ఏం రాయాలి. ఇప్పుడు నేను ఇప్పటివరకు యూనిట్ వైజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేశాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ వైజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి పెట్టమంటారా, లేదంటే మీరు కంటెంట్ చూసుకుంటారని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదేంటంటే ODE R22 M2 వాళ్ళకి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్ ఉంది. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ అండ్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్ చెప్తాను, వినండి. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత క్వశ్చన్. మేడం మాకు డిఫరెన్షియేషన్ రాదు, ఇంటిగ్రేషన్ రాదు అన్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్ మన ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ, దట్ ఈస్ అ పబ్లిక్ ఛానల్. అక్కడికి వెళ్ళండి, అక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి, అక్కడే కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా అక్కడ నేను ఇస్తాను. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ODE అండ్ VC, ఇది చాలామంది మీరు నెగ్లెక్ట్ చేసి 1 day 2 days చదివితే మాత్రం పక్కా ఫెయిల్ అవుతారు. క్లియర్గా చదవండి, వెరీ ఈజీ అండ్ ఫుల్ స్కోరింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తానమ్మా, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్? మేడం చూడంగానే ఎగ్జాక్ట్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటారు. ఏం లేదండి, సింపుల్ ఫామ్. మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నారు, వేరియబుల్, సెపరబుల్, హోమోజీనియస్, అవునా? ఎగ్జాక్ట్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MDX plus NDY, ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MDX plus NDY. అప్పుడు మనం ఏమంటాము, దెన్ యూ కెన్ సే దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఫామ్లో ఉంది. బట్ ఎగ్జాక్ట్ అని ఎప్పుడు అంటాము? ఇట్ సాటిస్ఫైస్ వన్ కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? ∂M/∂y ఈజ్ ఈక్వల్ టు ∂N/∂x అయితే నేను దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాను. అవునా? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటూ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. దట్స్ ఇట్. మాకు ఇంటిగ్రేషన్ రాదన్న వాళ్ళు కూడా చూడండి, నేను చెప్పింది వింటే సరిపోతుంది. ఓకే. అప్పుడు మరి సొల్యూషన్ ఏంటిది? సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ MDX. Here y treated as constant plus integral of terms of n without x. టర్మ్స్ ఆఫ్ n వితౌట్ x అంటే ఏంటిది? nలో x లేనటువంటి టర్మ్స్ మాత్రమే. ఈ dy ఈక్వల్ టు c. ఏమీ రాదన్న వాళ్ళు కూడా చూడండి, షార్ట్ క్వశ్చన్. ఓకేనా? ఏమంటున్నాను నేను, ఫస్ట్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ ఫామ్లో ఉంటే దెన్ గో ఫర్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటిది? mను yతోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి, nని xతోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. ∂M/∂x, ∂M/∂y ఈక్వల్ టు ∂N/∂x. డన్. ఒకవేళ ఇది సాటిస్ఫై చేస్తే ఎగ్జాక్ట్ అంటాం. చాలామందికి కన్ఫ్యూజన్, రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ అంటే నాన్ ఎగ్జాక్ట్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ సొల్యూషన్ కనుక్కుంటాం. ఇప్పుడు నేను ప్రీవియస్ ఇయర్ అంటే 2021 సెప్టెంబర్ అక్టోబర్లో అడిగారు. 2021 సెప్టెంబర్ అక్టోబర్లో అడిగినటువంటి క్వశ్చన్ నేను చేస్తున్నాను. ఇది R18లో అడిగారు. నౌ అది R22లో కూడా ఉంది. దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ బోత్ R18 అండ్ R22. ఇజ్ ఇట్ విజిబుల్? ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాము, ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ప్రాబ్లం. ఓకే, జస్ట్ నోట్ డౌన్ ద కాన్సెప్ట్.
చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ 2021 సెప్టెంబర్ అక్టోబర్లో అడిగారు. అప్పుడు కరోనా ప్యాటర్న్లో కాబట్టి 7 మార్క్స్కి అడిగారు. మీకు కూడా 5 to 7 మార్క్స్ అడిగే పాసిబిలిటీస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, కరోనాలో క్లమ్జీగా అటు ఇటుగా అడిగారు కాబట్టి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉంది. కానీ మీకు పార్ట్ బిలో ఫస్ట్ యూనిట్లో వచ్చింది అని అంటే అది ఎగ్జాక్ట్ ఉంది, మనకి లీనియర్ ఉంది, బెర్నౌలీ ఉంది. ఎగ్జాక్ట్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఏ ఫార్మాట్లో ఉండాలన్నాను? mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంది? క్లియర్గా రాయాలి మీరు. ఏమని? ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. వాట్ ఈస్ ద ఫార్మ్ హియర్? mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? ఇప్పుడు నాకు ఇక్కడ m ఏంటో చెప్పండి. m ఈజ్ నథింగ్ బట్ వాట్? mdx అంటే ఇది నాకు m ఈజ్ ఈక్వల్ టు e⁻y ప్లస్ 1 ఇంటూ cos x. దెన్ వాట్ ఈజ్ అవర్ n హియర్? e⁻y sin x. అవునా? మనం ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఫార్ములా mdx ndyలో ఉంటే మనం ఎగ్జాక్ట్ కండిషన్ చెక్ చేయాలి. ఏంటి ఎగ్జాక్ట్ కండిషన్? ∂m/∂y అంటే mని విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం స్ప్లిట్ చేసి రాయండి, కన్ఫ్యూజన్ ఉండదు. e⁻y cos x బేసిక్స్ రాని వాళ్ళ కోసం అండి, వచ్చిన వాళ్ళు డైరెక్ట్ చేయండి. ఇప్పుడు m, దీన్ని నేను డిఫరెన్షియేట్ m పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు y. రాని వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళ కోసం కూడా ఎప్పుడైనా పార్షియల్ డిఫరెన్షియేషన్లో ప్రోడక్ట్లో వైతో చేస్తున్నాం. ఎక్స్ వేరియబుల్ అనేది కాన్స్టెంట్ ప్రోడక్ట్లో ఉంటే, ప్లస్ ఆర్ మైనస్ అని ఇండివిజువల్గా ఉంటే 0 అవుతుంది. ఓకే, ఎక్స్ పక్కన వై అనే టర్మ్ కలుపు ఉందనుకోండి, ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ∂m/∂y విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను అంటే వై టర్మ్కి మాత్రమే డిఫరెన్షియేషన్ చేయండి. దిస్ కాస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ ఎక్స్. అప్పుడు e⁻y అంటే e⁻nx డిఫరెన్షియేషన్ n ఇంటూ e⁻nx. అవునా? 1 ఇంటూ e⁻y. ఇక్కడ చూడండి, ఇక్కడ మేడం ఇది కాస్ ఎక్స్ వైతో ఉంది కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈజ్ రాశారు. ఇక్కడ దెర్ ఈజ్ నో మోర్ ఎక్స్ టర్మ్ కాబట్టి దిస్ విల్ బికమ్ టు 0 అవుతుంది డిఫరెన్షియేషన్. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ వాట్? ∂m/∂y. మరి ∂n/∂x చెక్ చేద్దాం. ∂n/∂x అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు y అనేది కాన్స్టెంట్, ప్రోడక్ట్లో ఇండివిజువల్గా ఉంటే 0. ఎక్స్ టర్మ్ మాత్రమే చేయండి, y యాజ్ ఇట్ ఈజ్ రాయండి. పక్కన ఉంటే ఇండివిజువల్గా ఉంటే 0. అప్పుడు sin x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? నాకు cos x అవుతుంది. ఇప్పుడు చూడండి రిజల్ట్ బోత్ ఆర్ సేమ్ వచ్చిందా? దేర్ ఫోర్ ఏం రాయాలి? ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x. ఏమొచ్చిందండి నాకు ఇక్కడ? బోత్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వల్ వచ్చింది. అంటే ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? వి ఆల్రెడీ డిస్కస్. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇంటిగ్రల్ ఆఫ్ mdx treated as y is constant plus integral of terms of n without x అంటే nలో x లేని టర్మ్స్ ఇంటూ dy ఈక్వల్ టు c. చూడండి అమ్మ, m ఇంటూ dx తీసుకున్నప్పుడు y టర్మ్ని కాన్స్టెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకుంటాను నేను? ఇంటిగ్రల్ ఆఫ్ mdx. m టర్మ్ ఇది మొత్తం కదా, తీసుకోండి. e⁻y ప్లస్ 1 ఇంటూ cos x. ఓకే, ఓకే cos x ఫైన్. ఓకే డన్. ఇంటూ dx టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్. ఎన్లో ఎక్స్ లేని టర్మ్స్. మరి ఎన్లో ఇది ఈ టర్మ్ ఎక్స్తోనే ఉంది కదా, దెర్ ఈజ్ నో మోర్ టర్మ్స్ అంటే ఎన్లో ఎక్స్ లేని టర్మ్స్ అంటూ ఏవీ లేవు కాబట్టి 0 పెట్టుకోండి. dy ఈక్వల్ టు c. ఇక్కడ మనకు తెలుసు y కాన్స్టెంట్ అంటున్నాను, టేక్ ఇట్ అవుట్. e⁻y
ప్లస్ 1 ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇదేమవుతుంది ఈక్వల్ టు సి. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కదా నాన్న, కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మనకి ఏమని తెలుసు, సైన్ ఎక్స్ అని తెలుసు. అంటే e to the power of y plus 1 into sin x equal to c. This is my final solution for the given differential equation. అర్థమైంది కదండి. ఈ విధంగా సాల్వ్ చేయాలి. దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావాలంటే నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. ఆ వీడియోలు చాలా స్టార్టింగ్ తీశాను, అందులో ఏమైనా బ్లర్ అయినట్టు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ వీడియో నెంబర్తో కమెంట్ చేయండి, నేను ఆ వీడియోని మళ్ళీ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బట్ కంపల్సరీ లైక్ ఇవ్వండి, అప్పుడే అందరికీ రీచ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, షేర్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.